టు V1 న్యూస్. ల్యాండ్మెన్ నిర్లక్ష్యం వలన ఓ నిండు ప్రాణాలు బలి అయ్యాయి. రుద్రూర్ మండల కేంద్రంలోని రాయ్కూర్ క్యాంపు గ్రామంలో విద్యుత్ షాక్ తగిలి 25 సంవత్సరాల లతీఫ్ అనే వ్యక్తి మృతి చెందాడు. పేద కుటుంబానికి చెందిన లతీఫ్కు న్యాయం కల్పించాలని స్థానిక ప్రజలు ఆందోళనకు దిగారు. పొలంలో స్తంభం పడి కరెంటు వైర్లు వేలాడుతున్నాయని పొలం యజమాని లైన్మెన్కు సమాచారం ఇచ్చారని, లైన్మెన్ నిర్లక్ష్యం వలన ఈ యువకుడు మృతి చెందాడని రాయ్కూర్ గ్రామస్తులు తెలుపుతున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి ఇర్ఫాన్ అందిస్తాడు. రుద్రూర్ మండలం రాయ్కూర్ గ్రామంలో కరెంట్ షాక్ తగిలి ఓ యువకుడు మృతి చెందాడు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ యువకుడు మృతి చెందినట్టు స్థానిక ప్రజలు చెబుతున్నారు. నిన్న రాత్రే పొట్టు సైతం సబ్స్టేషన్కు ఫోన్ చేశాడట. మరి ఫోన్ చేసిన విద్యుత్ శాఖ అధికారులు అసలు పట్టించుకోకుండా మాకేంటి అనే విధంగా వ్యవహరించడం వల్ల ఓ నిండు ప్రాణాలు ఈరోజు బలయ్యాయి. అయితే వాళ్ళకు సంబంధించిన వారు మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఏమైందన్నా ఇక్కడ రాత్రి గాలివానకి వైర్లు పడ్డాయి. వైర్లు పడితే ఆ లైన్మెన్ నిర్లక్ష్యం వల్లనే కరెంట్ షాక్ కలిగింది. అండ్ ప్రీపెయిడ్ లైన్ లేదని మా ఉపాధి వస్తున్నారా మా కాలేజ్ కట్టి చనిపోయింది. కరెంటు పోయిందని, ఇక్కడ వైర్లు పడినాయని మీరు ఎవరికి సమాచారం ఇచ్చారు? లైన్మెన్కి సమాచారం ఇచ్చారు. ఎవరు ఇచ్చారు? పొలమతను మురళి అనే వ్యక్తి పొలమతను ఆ లైన్మెన్ శివ ఆయనకి కంప్లైంట్ చెప్పగా ఆయన రాలేదు. ఆయన రాకపోవడం వల్లనే జరిగింది. ఎన్ని గంటలకు సమాచారం ఇచ్చారు మీరు? నిన్న రాత్రి 7ంటికి చేశారు. ఇది వాళ్ళ పొద్దున 8-9 ప్రాంతంలో ఇప్పటిదాకా రెస్పాన్స్ లేదు. ఈరోజు ఈ వ్యక్తి పొలం వైపు ఎందుకు వచ్చాడు? ఉపాధి హామీ కోసం పని. అంటే నిన్న అంత వాన గాలులు వీచాయి, ఎన్నో చెట్లు పడినాయి, మరి ఈ రకంగా కరెంటు వైర్లు తెగినాయి, మరి ఎందుకు వచ్చారు ఉపాధి హామీ పనికి? ఉపాధి హామీ వాళ్ళు కూడా నిర్లక్ష్యం వల్లనే ఇది కూడా కొంచెం కారణమే. వాళ్ళు కూడా చూసి కరెంట్ ఇవాళ వైర్లు పడ్డాయి పని వద్దని చెప్పాలి. వాళ్ళే అదే వైర్లు పడ్డ కాలువనే వాళ్ళు తీపిస్తుంది వాళ్ళ పొద్దున్న. విన్నారు కదా, వైర్లు పడినాయని తెలిసినా కూడా ఉపాధి హామీ వాళ్ళు కూడా ఈరోజు పనులు పెట్టారు. పనికి వెళ్ళే వ్యక్తి కరెంట్ షాక్ తగిలి చనిపోయాడు. మరి విద్యుత్ శాఖ అధికారులకు రాత్రి 7 గంటల సమయంలో సమాచారం ఇచ్చిన ఆ వైర్లను సరిచేయకపోవడం వలన కరెంట్ షాక్ తగిలి వ్యక్తి మృతి చెందాడు. నేను రిపోర్టర్ ఇర్ఫాన్. తిరిగిపోయింది, వైర్లు కింద పడ్డాయి. SS10 అది అంటే ఖగేందర్ చేను ట్రాన్స్ఫరము. ఏ10 అది చూడు ఒకసారి అంటే అతను అసిస్టెంట్ని అడిగాడు, ఏంటంటే ఆ 10 అన్నాడు. మరి ఈ విధంగా మీరు కంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించుకోలేదు, మరి ఎందుకు ఇట్లా చేస్తున్నారు విద్యుత్ శాఖ అధికారులు? ఆల్రెడీ ఒక డెడ్ బాడీ అయింది ఆ ట్రాన్స్ఫరం కాడికి, ఎవరు పోవాలన్నా భయం వేస్తుంది. అందుకోసం మేము కూడా హ్యాండిల్ బంద్ చేయాలి. మాకు డిపార్ట్మెంట్ చర్య తీసుకోవాలి, అది మాకు తెలియదు. 3 ఇన్సులేటర్లో 2 ఓపెన్ అయినాయి, ఒకటి ఓపెన్ కావాలి. కరెంట్ షాక్ దానివల్ల మీరు బంద్ చేయలేకపోయారు. బంద్ చేయడానికి ధైర్యం చేయట్లేదు ఎవరు. డిపార్ట్మెంట్ కూడా మేము అడిగిన దాకా ముట్టుకోవాలి, మా కంప్లైంట్ మేము వచ్చి దానికి తగు చర్యలు తీసుకుంటాం, కానీ మీరు ముట్టుకోవడానికి వీల్లేదని చెప్తున్నారు. Hey there. Subscribe to my channel. And also press this bell icon.